ఈ ఊరి గౌడు ఈ ఎస్సీ కాలనీ కదా ఆయన పెద్ద ఆయన చనిపోయి ఆరోగ్యం బాగాలేదని ఈయన ఎప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడు ఈమెకి ఇప్పుడు ఆ పింఛన్ కట్ చేశారు, రేషన్ కార్డు కట్ చేశారు, తెలుగుదేశం జెండా ఉందని చెప్పి ఇంత ఘోరంగా అన్ని అడిగే కాదు ఇంకా పింఛన్ కట్ చేశారు. ఏమి చెప్తున్నారు? ఏమేం చెప్పారమ్మా నీకు? ముందు రమ్మా. ఇంకా మిగిలినటువంటి కూడా ఒకసారి కూడి తమ్ముడు తమ్ముడు ఆయన గుర్తించు దీన్ని పెంచారు మొత్తం ఫ్రీగా ఫ్రీగా వాళ్ళు వచ్చారన్న పైకా బయట ఇస్తారు. ఏమన్నా బాగున్నారా? ఆడుకున్నారమ్మా. ఎవరెవరు? వాళ్ళంతా బయట ఉన్నారా? అందరూ కలిసి తెలుగుదేశానికి ఓటు చేయాలని చెప్పారు. మన వాళ్ళు వచ్చి మీకు అన్ని విషయాలు ఏమేమి చెప్పారు? గ్యాస్ ఇస్తారు 12 வயசு 18 வயசுக்கு மேல பசங்களுக்கு எல்லாம் சொன்னாங்க. தண்ணி நீங்க ஜெயிச்சுட்டா தண்ணி படா வீட்டுக்கே வருதுன்னு சொல்லிட்டு போனாங்க. எல்லாம் சொல்லிக்கிறாங்க. 20 సంవత్సరాల నుంచి యాక్సిడెంట్ అయినట్టు నడువు లేను, అడాప్ట్ పని చేస్తాను. దాంట్లో కూడా ఇల్లు లేదు. మా ఇంటి ఆయనకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆయన ఆటోతో ఆయన సంపాదించలేదు. నాకు అప్పులు ఉన్నాయి. చాలా బాధలో ఉన్నాను. నాకు 2 పిల్లలు. నేను కాలు ఇరుకొని నొప్పితోనే కొడతాను. ఆయనకి ప్రాబ్లం ఉంది, బీపీ, షుగర్. நன்றி ஸ்தோத்திரம். அவர் செய்து வருகிற எல்லா நன்மையான காரியங்களுக்காக நன்றி ஸ்தோத்திரப்பா. இந்த வருஷம் இவர் ஜெயிச்சு இந்த பாபுநகருக்கு அநேக அற்புதங்களை செய்ய நீங்க கிருபை செய்யுங்கப்பா. உன் கரத்துல அப்பா இதோ இவரை ஒப்பு கொடுக்கிற ஆசீர்வதிங்க, பாதுகாத்து கொள்ளுங்க. எல்லா ஆண்டவரே உன் கரத்துல ஒப்பு கொடுக்கிற பொறுப்பெடுத்து வழி நடத்துங்க. எல்லா துதி கன மகிமை செலுத்தி இயேசு நாமத்துல ஜெபிக்கிறேன் பிதாவே. ஆமென்.
துதிகளின் மத்தியில வாசம் செய்யற நல்ல தகப்பனே, நன்றியோட சோதரிக்கிறப்பா. இந்த நாளில அப்பா இந்த மீட்டிங்ல கலந்து கொள்ள நீ கிருபை செய்தீங்க. நன்றி அப்பா. இது நாயுடு அப்பா எங்க குடும்பத்தை நீங்க கொண்டு வந்ததுக்காக நன்றி சோதரம். இந்த வருஷம் அப்பா இவர் ஜெயிக்க நீங்க உதவி செய்யுங்கப்பா. உங்க கரத்துல ஒப்பு கொடுக்கிற ఓకే థ్యాంక్ యూ సైడ్ రావా ఫోటో తీయమ్మా సార్ ఫోటో ఎప్పుడు ఇల్లు కట్టింది நீங்க கொடுத்து கூட சார் அதுதான் வந்து 23,000 ఫస్ట్ టైం మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇల్లు కట్టి ప్రతి ఒక్క మనిషికి 2 నావలు ఇచ్చారు. ఇల్లు పెట్టాము అన్నీ నేను మాట్లాడతాను. మాట్లాడి ఏం చేయాలి చేద్దాం. మీకు ఎన్ని చెప్పారు మన వాళ్ళు వచ్చి ఏమి ఇస్తుందో పార్టీ చెప్పారా? భవిష్యత్తు గ్యారెంటీకి తీసుకున్నాం చెప్పారమ్మా? மாசம் பென்ஷன் 1500 ரூபாய் சம்பளம் 3000 ரூபாய் படிச்சு பிள்ளைங்க ఎక్కడ మాట్లాడిస్తారు ఇక్కడ ఎక్కడ మాట్లాడిస్తారు చెల్లి వెనక పెట్టానా మాట్లాడదు కదా